స్పీడ్ న్యూస్. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా చుండూరులో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి, కపిలైవాయి దిలీప్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డిలతో కలిసి నామినేషన్ వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రణాళికాబద్ధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. విజయనగరం పట్టణంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగబోవు శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో భద్రతా సిబ్బంది ఎవరూ దురుసుగా ప్రవర్తించవద్దని విశాఖపట్నం రేంజ్ డీఐజీ హరికృష్ణ అన్నారు. ఫిలిప్పైన్స్ దేశంలో కండల ప్రదర్శనలో గూడూరు కుర్రోడు భువనేంద్ర వర్మ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో ఫిలిప్పైన్స్ దేశంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించిన పోటీలలో గూడూరు పట్టణానికి చెందిన మానికొండ మోహన్ కుమార్ రాజు మరియు ప్రభావతి దంపతుల కుమారుడు మానికొండ భువనేంద్ర వర్మ గోల్డ్ మెడల్ సాధించాడు. నెల్లూరు నగరంలోని సండే మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 2 వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కిషోర్ బాబు అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఏర్పడిన సండే మార్కెట్ యూనియన్ వారు కర్రలు, మారణాయుధాలతో దాడులు చేశారు. చిల్లకూరు మండలం ఉలసవారి దిబ్బ గ్రామంలో ఒక వృద్ధుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సర్వేపల్లి సుధాకరయ్య రొయ్యల సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో జనరేటర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగలడంతో షాక్కు గురై మృతి చెందాడు. గూడూరు 2వ పట్టణ పరిధిలో షాదీ మంజిల్ నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ ప్రకటించారు. గూడూరు దర్గా వీధిలో ఉన్న జాఫర్ మస్తాన్ దర్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఛాలెంజ్ చేస్తున్న ఆ 18,000 కోట్లు మునుగోడు, నల్గొండ అభివృద్ధికి ఇవ్వండి. ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ, వైసీపీ 2 పార్టీలు నాగరాజు, సర్పరాజు అని, వైసీపీ రూలింగ్ పార్టీ కాకుండా ట్రేడింగ్ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని, ప్రధానంగా 9 అంశాలలో ద్రోహం చేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 ప్రకారం రాయలసీమకు కేంద్రం నుండి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ నిధులు తెప్పించలేదన్నారు. 3 రాజధానులకు మద్దతుగా విశాఖ నగరంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 39వ వార్డు కార్పొరేటర్ సాదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు పాల్గొని 3 రాజధానులు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జూనియర్ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం లక్కవరం గ్రామ సెక్రటరీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. కాల్వ వైపు లైన్ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడానికి 30,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితులందరూ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంచిర్యాల జిల్లా మందమరి మండల కమిటీ జనరల్ సెక్రటరీ కూడిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి మనోవికాస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. అనకాపల్లి ఎస్ రాయవరం మండలం గోకులపాడు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విశాఖ వైపు వెళ్తున్న ఐషర్ వ్యాన్ టైర్ పంచర్ కావడంతో పక్కకు ఆపగా అదే మార్గంలో వెళ్తున్న మరో ఐషర్ వ్యాన్ వెనుక నుండి ఢీకొట్టడంతో సైడు కాలువలోకి బోల్తా పడింది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సోమవారం దళితవాడలో పర్యటించారు. విశాఖపట్నం ఓల్డ్ సిటీ పరిధిలోని రెల్లి వీధికి వెళ్లారు. దళితవాడగా గుర్తింపబడ్డ రెల్లి వీధిలో తిరుగుతూ ధర్మ ప్రచారం చేశారు. స్థానికులు ఆరాధించే మరిడి మాంబ, గిల్లోరి అమ్మ ఆలయాల్లో పూజలు చేసి హారతులు ఇచ్చారు. సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తానని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఇన్ఛార్జి ఈవో రాణా ప్రతాప్ తెలిపారు. సోమవారం ఆయన ఇన్ఛార్జి ఈవో బాధ్యతలు చేపట్టారు.